వచ్చే నెల మార్చిలో ఖమ్మం 3, 4, 5 తేదీలో జరగనున్నటువంటి 3 పార్టీల విలీన మహాసభ పీసీసీ, సిపిఐ-ఎంఎల్ ప్రజాపందం, సిపిఐ-ఎంఎల్ రెవల్యూషనరీ అనే 3 పార్టీల విలీన సందర్భంగా ఈరోజు సూర్యాపేటలో జరిగినటువంటి సభలో రాష్ట్ర సెక్రటేరియట్ సహాయక సభ్యులు జీవీఆర్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో పాసిస్టు ప్రమాదం పెరుగుతూ ఉందని, మన దేశ ప్రధాని మోడీ పాసిస్తూ నిరంకుశ విధానాలను అనుసరిస్తూ ఉన్నారని, విప్లవ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ మోడీకి వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మరియు పీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ స్టేట్ జాయింట్ సెక్రటరీ అఖిల్ కుమార్ పాల్గొన్నారు. ఈనాడు దేశంలో ఫాసిస్టు ప్రమాదం పెరుగుతూ ఉంది. మోడీ ప్రధానమంత్రిగా ఉండి మొత్తంగా కూడా నిరంకుశ ఫాసిస్టు విధానాలను అనుసరిస్తూ ఉన్నాడు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉన్నాడు. మరలా మోడీకి ఫాసిస్టు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉద్యమం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సభలో పిలిపిస్తూ ఉన్నాం. ఈనాడు దేశంలో ఉన్నటువంటి విప్లవ శక్తులైనటువంటి పీసీసీ, సిపిఐ-ఎంఎల్, తర్వాత సిపిఐ-ఎంఎల్-ఆర్ఐ, తర్వాత సిపిఐ-ఎంఎల్ ప్రజాపంద పార్టీలు ఒకే పార్టీగా కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించి ఐక్యత మహాసభలు జరుపుతూ ఉన్నాం. దీన్ని ఈ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అధికారంలో ఉందని, అది సామ్రాజ్యవాదంతో జూనియర్ భాగస్వామిగా ఉందని చెప్పి అంటా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు దేశంలో పెట్టుబడిదారీ విధానాలు అమలు చేస్తూ కార్పొరేటు కంపెనీలకి ఈ దేశ సంపదనంతా కట్టబెడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే కనీస ప్రజాస్వామ్యం అనేటటువంటిది కూడా లేకోకుండా ఫాసిజాన్ని అమల్లోకి తెస్తారు. అదేవిధంగా మత రాజ్యాన్ని అమల్లోకి తెచ్చడానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఒక రకమైనటువంటి సమాఖ్య విధానం అనేటటువంటిది కూడా లేకోకుండా ఏకఛత్రాధిపత్యంగా తన ఒక రాజరిక పాలన తేవడం కోసం, అదేవిధంగా సనాతన ధర్మశాస్త్రాలని, ప్రశాస్త్రాలని ఈ యొక్క విధానంలో రూపొందించాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రాజ్యాంగం కూడా మార్చేయటానికి కూడా తీవ్రమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క విధానానికి వ్యతిరేకంగా బలమైనటువంటి విప్లవోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావించే ఈ యొక్క విప్లవ శక్తులన్నీ కూడా ఐక్యమవుతా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి విప్లవ శక్తులకి, ప్రజాస్వామిక వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి యొక్క బలమైనటువంటి యొక్క స్ఫూర్తి నింపే విధంగా ఈ సభలు ఉంటాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.